మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించడం అదృష్టమన్న వర్ల. నాటి కార్యకర్తలే నేటి ఎమ్మెల్యేలు, మంత్రులు. తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తామన్న చంద్రబాబు. పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామన్న సీఎం. గండికోటలో కృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడి. జయంతి వేళ ఎన్టీఆర్ కు మహానాడు ఘన నివాళి. ఆయన స్ఫూర్తితో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామన్న చంద్రబాబు. చంద్రబాబు మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి దిగిన ఈడీ. కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు. బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదన్న చంద్రబాబు. సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటామని వెల్లడి. రాజకీయాలను కూటమి భ్రష్టు పట్టించింది. ఏ పరిస్థితుల్లోనూ సంక్షేమం ఆపలేమన్న జగన్. ఏడాదిలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలోనే ముఖ్యమంత్రులకు సవాల్ విసిరిన రేవంత్. గతంలో స్కూళ్లు కళ్యాణ మండపాల్లో నిర్వహించేవారు. 10 ఏళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని అన్న భట్టి. తెలంగాణలో నేడు రేపు ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటన. భూభారతి, రెవెన్యూ సదస్సులు, రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు. ఉద్యోగ నియామకాలకు అడ్డుపడుతున్న వారిని నిలదీయాలన్న సీఎం. గొర్రెలు బర్రెలిచ్చి గత పాలకులు వెనుకపడేశారన్న రేవంత్. ప్రజాపాలనలో విద్యకు పెద్దపీట వేస్తున్నామన్న రేవంత్. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాన్ని విపక్షం ఓర్వలేదన్న ధ్వజం. మంత్రులకు సీఎం రేవంత్ ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాటు. నీతి ఆయోగ్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై మంత్రులతో చర్చలు. పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం. వరి క్వింటాకు 69, జొన్నలకు 328 రూపాయల పెంపు. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వ్యాపించిన నైరుతి రుతుపవనాలు. బంగాళాఖాతంలో నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఇసుక మాఫియా ఆగడాలపై ఫిర్యాదు చేసిన స్థానికులు. విశాఖలో గాజువాక సినిమా థియేటర్ల తనిఖీ. కన్యా, శ్రీకన్య కాంప్లెక్స్, మోహిని సినిమాల్లో సోదాలు. గత ఏసంగి పంట నష్టానికి పరిహారం మంజూరు. 41,000 మంది రైతులకు దాదాపు 52 కోట్ల విడుదల. కన్నడ భాషపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు. క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటకలో నిరసనలు. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు సిరాజ్ కుట్ర. సౌదీ, ఒమన్ సహా పలు దేశాల హ్యాండర్లతో సంబంధాలు. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై అసంతృప్తి. డోసు ఆశలకు గండి కొడుతుందన్న మస్క్. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఎదుట తజుల్ ఇస్లాం కీలక వివరాలు. ఉద్రిక్తతల వేళ దేశం విడిచి వెళ్లేందుకు షేక్ హసీనా నిరాకరించారని వెల్లడి. పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు మరోసారి మాక్ డ్రిల్స్. ఏటీఎస్ కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో విన్యాసాలు. ఎలన్ మస్క్ కు మరో ఎదురు దెబ్బ. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన స్టార్ షిప్ మెగా రాకెట్ మూడోసారి విఫలం. ఐపీఎల్ క్వాలిఫైర్ 1 కు సర్వం సిద్ధం. ఇవాళ పంజాబ్, బెంగళూరు మధ్య తొలి క్వాలిఫైర్ మ్యాచ్.